హైదరాబాద్ మహానగరంలో అనుమతులేని పశు వధశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కోరారు. రాజధానిలో సుమారు 70 అక్రమ పశు వధశాలలు విదేశాలకు గోమాంసాన్ని తరలిస్తున్నాయని ఆరోపించిన ఆయన సర్కార్ అడ్డుకోవాలని కోరారు. నెక్లెస్ రోడ్లోని హనుమాన్ దేవాలయంలో మంత్రి ఈటల రాజేందర్తో కలిసి సప్త గోశాలను ప్రారంభించిన ఆయన దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఆరోగ్యం గోవుల ఆధారంగానే ఉంటుందని పేర్కొన్నారు. గోవులను కాపాడితే అవి మనలను కాపాడుతాయన్న మంత్రి ఈటల గోవుల్ని ప్రదర్శనల్లో చూసుకొని పరిస్థితి వచ్చే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగం చేసుకునే వాళ్ళకు పిల్లనిచ్చేవారు కాదు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పిల్లనిచ్చేవాళ్ళు. అట్లా ఇవాళ ఉల్టా అయిపోయింది. అంటే బెంగళూరు మునిగి గొంగు తెలియని పద్ధతులు కూడా పాత సాంప్రదాయాలు పాత పద్ధతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా ఛిద్రమైపోయి ఇవాళ నడబంతరం క్షీరించిన ఈ రోజులలో మళ్ళీ మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతిలో మన పాత సాంప్రదాయాలు మన పాత పద్ధతులు మన యొక్క జీవితాలతో పశువులు తెగవేసుకున్న బంధాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసే ఉంది. పాశ్చాత్య నాగరికత మాయలో పడి మన పద్ధతులను మార్చుకోవద్దు. అనవసరమైన రోగాలని అనవసరమైన టెన్షన్ని మనం తెచ్చుకోవద్దు. ప్రభుత్వము ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్లాటర్ హౌసెస్లో కూడా ఈరోజు ఎక్స్పర్ట్కు పర్మిషన్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్మించినటువంటి స్లాటర్ హౌసెస్లో కూడా అక్రమంగా ఈరోజు గోవధ జరుగుతూ ఉంది, పశువుల వధ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏ నియమం పాటించడం లేదు. నేను ఈ సందర్భంగా మంత్రి గారి పేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ అక్రమ స్లాటర్ హౌసెస్ను వెంటనే ముగించాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని అణచివేయడంపై పాకిస్తాన్ మరింత దృష్టి సారించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్